ఇప్పుడు కీర్తన ప్రార్థన రెండు మనకు తోడు ఉంటే రాత్రి వేళ మనల్ని ఏం చేస్తాయి? అది కాపాడుతాయండి. నీకు తెలియకుండా కూడా సబ్కాన్షియస్ మైండ్లో కూడా కీర్తన ఏం చేస్తుందో తెలుసా అండి? నీ ఆత్మలను ప్రక్షాళన చేస్తూ ఉంటుంది. బైబిల్ ఒక మాట చెప్తా, దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే ప్రాణాత్మ శరీరములను కీళ్లను సైతం ఏం చేస్తుందంట? చొచ్చుకొని పోతుందండి. కీళ్ళను కూడా ఏం చేస్తుంది? చొచ్చుకొని పోతుంది. నువ్వు అడ్డమైనది లోపల పంపిస్తే అది కూడా కీళ్ళని చొచ్చుకుంటూ పోతుంది నెగిటివ్గా. అది పాడు చేయడానికి చొచ్చుకుంటూ పోతుంది. దేవుని వాక్యం అయితే ఏం చేస్తుంది? నేను బాగు చేయడానికి చొచ్చుకుంటూ పోతుంది. ఇప్పుడు బాగు చేయడానికి చొచ్చుకుంటూ పోయే కీర్తనలు ఏం చేస్తుంది తెలుసా అండి? నీ సబ్కాన్షియస్ మైండ్లో కూడా ఆ కీర్తన కార్యము చేస్తూ ఉంటుంది. ఇట్ కీప్స్ ఆన్ వర్కింగ్. అందుకు యోబు అంటాడు, ఎలా బ్రతకవయ్యా నువ్వు అంటే, రాత్రి అందు నీ కీర్తనలు నన్ను కాపాడుతూ వచ్చాయ్యా. కీర్తనలు మనల్ని ఏం చేస్తాయండి? మనలో కార్యం చేస్తూ ఉంటాయి. ప్రతి కణంలోకి ఏం చేస్తుంది? ఆ శక్తిని తీసుకెళ్తూ ఉంటుంది. ఇలా తీసుకెళ్ళిన కీర్తనలు నింపబడినప్పుడు ఇదే అద్భుతం జరిగిందండి. రాత్రి పౌలు శిలను తీసుకెళ్ళి రాత్రి జైల్లో వేశారు. పిచ్చి పిచ్చి కొట్టారండి, ఒళ్ళంతా గాయాలు. కొట్టేసి లోపలేసిన తర్వాత ఇప్పుడు రాత్రి వాళ్ళకి రెండే తోడున్న 2 బాడీ గార్డ్స్ ఉన్నారు వాళ్ళతో.